ఎవ్రీ ఇయర్ లాగే వరలక్ష్మి వ్రతం చేసుకుందామని చెప్పేసి అయితే మేమైతే ఇప్పుడు షాపింగ్ అయితే వచ్చాము. ఇంకా వ్రతానికి కావాల్సిన సామాగ్రి మొత్తం కొనుక్కోవడానికి అయితే వచ్చాము. అక్కడికి వెళ్ళగానే ఆ జనాన్ని చూసైతే మేము షాక్ అయ్యామాట. అసలు ఇంతమందిని అయితే నేను వినాయక చవితికి ఎప్పుడు మేము షాపింగ్కి వెళ్ళని ఇంతమందిని చూస్తాను. ఈసారి వరలక్ష్మి వ్రతం కూడా చాలామంది చేసుకుంటున్నట్టున్నారు. ఇంకా మేము షాపింగ్ అయితే చేసాము. అక్కడ రేట్స్ చాలా దారుణంగా చెప్తున్నారు. ఇంకా ఎంతైనా సరే ఇంక కొనాల్సిందే కదా, ఎంత రేట్ అయినా సరే. ఇక్కడ అయితే నాన్న తీసుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ ఫ్రూట్స్ తీసుకున్నారు. ఇంకా పక్కనే ఫ్లవర్స్ కూడా అమ్ముతున్నారు అని చెప్పేసి అయితే మేము ఫ్లవర్స్ కూడా తీసుకున్నాము. ఇక్కడైతే మేము చామంతి పువ్వులు, కవల పువ్వులే తీసుకున్నాము. అలాగే వ్రతం బుక్ కూడా తీసుకున్నాము. మేము ఆ ఫ్లవర్స్ ఎందుకు తీసుకున్నామంటే చామంతి దొరుకుతుందో దొరకదో నెక్స్ట్ డే అని చెప్పేసి అయితే తీసుకున్నాము. నాన్న అయితే ఫ్రెష్గా తెస్తాను అన్నారు. మార్నింగ్ నేను లెగ్స్ తీసుకొస్తానని చెప్పేసి అన్నారు. ఇక్కడ కార్ కూడా చాలా బాగుంది కదా, మా బాబు కోసం అయితే తీసుకుందామని చెప్పి అయితే ఇక్కడ ఆగాము. కార్ తీసుకున్నాక నేను మా నాన్న ఎక్కువసేపు ఆడుకున్నాం అనుకోండి, మా బాబుకి ఇవ్వకుండా. తర్వాత అయితే ఇచ్చేసాం అనుకోండి. మేము షాపింగ్కి వెళ్ళాం కదా, బనానా చాలా చిన్నగా ఉన్నాయి. మేము వెళ్ళేదాల్లో చూసినవి అయితే పెద్దగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఆగి మరి తీసుకున్నాము. ఇంక వీడియో అంతే, బాయ్ బాయ్.